ఓం సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. మన బాబాగారి దయ వల్ల మనందరం బాగుండాలి, సంతోషంగా ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే, తల్లి 1 గంట మాత్రమే అవకాశం ఉందమ్మా. ఈ అవకాశం అనేది ఉంటుంది. ఆ గంట గడిచిందో ఈ అవకాశం నీ కళ్ళ ముందు కనపడకుండా, నీ దరిదాపుల్లో కూడా లేకుండా మాయమైపోతుంది. ఇది నీ కోసమే బిడ్డ. ఈరోజు ఆదివారం కదా, ఆదివారం సందేశం ఇది నీకు చెబుతున్న. 1 గంట మాత్రమే, కేవలం గంట మాత్రమే. చనిపోయినటువంటి నీ పూర్వీకులను, ఎంతో ఇష్టమైన వాళ్ళని, నీకెంతో ప్రాణమైన వాళ్ళని దూరం చేసుకొని బాధపడుతూ, చనిపోయిన పూర్వీకుల్లో నీకు ఇష్టమైన వారిని మనసులో తలుచుకొని నువ్వు బాధపడుతూ ఉన్నావు. సాక్షాత్తు ఈరోజు వారే నీతో మాట్లాడబోతున్నారు. నువ్వు ఎంతగానో తహతహలాడుతున్నావు, కుమిలిపోతున్నావు. వాళ్ళ ప్రయాణం ఇంకా పూర్తి కాలేదు తల్లి, దారిలోనే ఉన్నారట. దానికి కారణం ఇప్పుడు నువ్వు చేస్తున్న తప్పేనట. నువ్వు చేస్తున్న అతిపెద్ద తప్పేనట. ఆ తప్పును సరిదిద్దుకుంటే కానీ వాళ్ళు స్వర్గానికి వెళ్ళలేరట. ఇంతకుముందు ఈ శరీరాన్ని విడిచి వెళ్ళిన నీ పూర్వీకులతో కలిసి వీళ్ళు బతకలేరట. నువ్వు ఈ తప్పు దిద్దుకున్న మరుక్షణం అక్కడ వాళ్ళు నీ పూర్వీకులతో, తాత ముత్తాతలతో కలిసిపోయి ఆనందంగా ఉంటారట. నువ్వు గనక ఇప్పుడు అజాగ్రత్తగానో నిర్లక్ష్యంతోనో నీ తప్పును నువ్వు దిద్దుకోకపోతే వాళ్ళు ఎప్పటికీ ఇలా చెట్ల మీదనో, పుట్ల మీదనో, గాలిలోనో, ధూళిలోనో, దుమ్ముగానో తిరుగుతూ ఉండారట. ఎప్పటికీ కూడా స్వర్గానికి చేరుకోరట. నువ్వు ఎంత బాధపడ్డా, ఎన్ని కర్మలు చేసినా, ఎన్ని దానాలు చేసినా వాళ్ళ పేరు మీద వాళ్ళు ఇక్కడ ఎన్నో కష్టాలు పడ్డారు. కనీసం అక్కడైనా సంతోషంగా వాళ్ళు ఆత్మకు శాంతి లభించాలి అన్న ఉద్దేశంతోనే కదా ఇదన్నీ కూడా చేస్తున్నాను బిడ్డ. మరి వాళ్ళ ఆత్మకు శాంతి దొరకటం లేదని, వాళ్ళు స్వర్గానికి వెళ్ళలేకపోతున్నారు అంటే ఇక్కడ నీ తప్పు ఉంది కదమ్మా. ఆ తప్పును తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈరోజు ఈ సందేశం ద్వారా నీకు తెలియజేయబోతున్నాను బిడ్డ అంటూ బాబాగారు మన కోసం తీసుకొచ్చిన ఈ సందేశాన్ని వినే ముందుగా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే కనుక లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్ళబోయే ముందుగా ఒక్కసారి, ఎక్కడెక్కడో మీరు జ్యోతిష్యం చెప్పించుకొని తృప్తి చెందకుండా, మనశ్శాంతి అనేది లేకుండా, మీ సమస్య అనేది ప్రాబ్లంకి ఆ సొల్యూషన్ అనేది దొరక్క మీరు అసంతృప్తిగా బాధపడుతూ ఉన్నట్లయితే ఒక్కసారి మనకు బాగా తెలిసినటువంటి గురువుగారు శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తున్నారు గురూజీ సుబ్రహ్మణ్యం రాజు గారు. కాంటాక్ట్ నెంబర్ 9908224144. ఈ గురువుగారు నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. మీ యొక్క ప్రతి సమస్యకి కూడా పరిష్కారం అనేది చూపిస్తారు. అన్ని విషయాలను కూడా ఫోన్లో స్వయంగా గురువుగారే మాట్లాడతారు. ప్రేమ, పెళ్లి, భార్యాభర్తల మధ్య సమస్యలు, స్త్రీ మరియు పురుషుల వశీకరణం చేయబడును. చెడు గృహ ప్రయోగాలకు నివారణ చేయబడును. మీ యొక్క ఎటువంటి సమస్యనైనా సరే ఫోన్లోనే 24 గంటల్లో పరిష్కారం అనేది చూపిస్తారు. కాబట్టి నమ్మకంతో గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని అసంతృప్తి చెంది ఉంటే ఈ గురువుగారి దగ్గర ఒక్కసారి ఫోన్ చేసి మీ సమస్యకు పరిష్కారం అనేది తెలుసుకున్న తర్వాత మీ మనసు ప్రశాంతంగా ఉంటుంది. కాబట్టి నమ్మకంతో కాల్ చేయండి గురువుగారికి. సుబ్రహ్మణ్యం రాజు గారు, నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. కాంటాక్ట్ నెంబర్ 9908224144. ఇక వీడియోలోకి వచ్చేస్తే, తల్లి నువ్వు ఆ తప్పుని తెలుసుకొని నువ్వు వాళ్ళకి మోక్షాన్ని ప్రసాదించాలి కదా. వాళ్ళు ఇలా గాలిలోనో లేక సంతోషంగా ఉంటుందా? జాగ్రత్తగా వినుబిడ్డ. ఇంకొక మాట అంటున్నారు తల్లి, నీ పూర్వీకులు నేను వస్తున్నా అంటున్నారు. మళ్ళీ వాళ్ళు ఎలా వస్తారు? ఏ రూపంలో వస్తారు? వాళ్ళు రావాలంటే కూడా ఒక కండిషన్ ఉంది అంటున్నారు. ఇవన్నీ నీకు తెలియాలంటే గనక ఈరోజు ఖచ్చితంగా నీ సాయి సందేశాన్ని వినాల్సిందేనమ్మా తల్లి. ఇది ఆదివారం, ఒక బంపర్ ఆఫర్ అనుకోవచ్చు కదా. నీకు సాక్షాత్తు నీకు ఇష్టమైన వ్యక్తి, నీ పూర్వీకులతో నువ్వు మాట్లాడబోతున్నారు. ఇప్పుడే వాళ్ళను మనసులో తలుచుకో. వాళ్ళ ఆలోచనలు మనసులోకి రానివ్వు. వాళ్ళ గురించి తలుచుకో. వాళ్ళ పేరును ఆ ముందు రాసి చూపించు. ఇది వీళ్ళ మెసేజ్ కోసమే ఎదురు చూస్తున్నాను బాబా, వీళ్ళే నాతో ఏం చెప్పాలనుకుంటున్నారు అంటే నాకు రాసి చూపించు. వాళ్ళే నీతో మాట్లాడతారు బిడ్డ. జాగ్రత్త, వదులుకోకు తల్లి. ఎందుకంటే ఆ కళ్ళల్లో అన్ని కన్నీళ్ళు. ఎవరి కోసం ఆ కన్నీటి నిరీక్షణ? ఈ ఆదివారం ఈ చీకట్లలో నీ గుండెల్లో దాచుకున్న బాధ నాకు తెలుసు. తెలియదు అనుకుంటున్నావు కదా. తెలుసమ్మా. ప్రతి క్షణం నేను గమనిస్తూనే ఉన్నాను, నిన్ను కాపాడుతూనే ఉన్నాను.
నువ్వు ప్రాణంగా ప్రేమించి ఈ లోకాన్ని వదిలి వెళ్ళిపోయిన ఆ వ్యక్తి గుర్తున్నాడా తల్లి? అవును, నీ అమ్మమ్మో నీ తాతయ్యో నీ జీవితాన్ని భాగస్వామ్యం, లేదంటే చిన్న వయసులోనే నిన్ను వదిలి వెళ్ళని నీ రక్త సంబంధీకుడో, నీకు బాగా ఆత్మీయులలో వాళ్ళు ఇప్పుడు ఎక్కడున్నారో, ఏ స్థితిలో వాళ్ళు ఉన్నారు, వాళ్ళు నీతో ఏం చేస్తున్నారు, ఏం చెప్పాలనుకుంటున్నారు, అవన్నీ చెప్పడానికే నీ బాబాయ్ ఈరోజు నీ ముందుకు వచ్చాను బిడ్డ. ఏ మాటలు నీ కోసమో, కేవలం నీ కోసమే. అవును, నీ కోసమే బిడ్డ. తల్లి, వాళ్ళు చనిపోయినప్పుడు అయ్యో నేను వెళ్ళిపోతున్నానే అనే భయంతోనో బెంగతోనో వాళ్ళు బాధపడలేదమ్మా. వాళ్ళు ఆ చావును కూడా వాళ్ళు ఒక మార్పులా, ఒక ఛాలెంజ్లా ధైర్యంగా స్వీకరించారు. ఈ లోకంలో వాళ్ళు పడిన కష్టాలు, అనుభవించిన అవమానాలు చూసి భగవంతుడే చాలమ్మా నీకు ఈ కష్టాలు నా దగ్గరికి వచ్చాయి అని పిలుచుకున్నాడు. వాళ్ళు వెళ్ళేటప్పుడు నీ పూర్వీకులే ఎదురొచ్చి ఎంతో ఆనందంగా ఆడుతూ పాడుతూ వాళ్ళని తీసుకుని వెళ్ళాడు. కానీ వాళ్ళ ఆత్మ ఇంకా ప్రయాణంతోనే ఉంది. నీపై ఉన్న ఆత్మ బంధం, ఆత్మ సంబంధం, ఆ సోల్ కనెక్షన్ వాళ్ళని వదిలిపెట్టడం లేదు. వాళ్ళు నీతో ఏదో మాట్లాడాలని తహతహలాడిపోతున్నారు, కానీ మాటలు రాక ఆగిపోయారు. ఉక్కిరి బిక్కిరైపోతున్నారు, మౌనంగా ఉండిపోయారు. నువ్వు దేనికి భయపడకు బిడ్డ. దలి నిజంగా ఒక నిజం అనేది ఇప్పుడు నువ్వు మనసారా ఒప్పుకోవాలి. గుండెల మీద చెయ్యి వేసుకొని నిజాన్ని ఒప్పుకొని తీరాల్సిందే. నువ్వు ఏ పని మొదలుపెట్టినా మధ్యలోనే ఆగిపోతుంది కదా. ఏది పూర్తి చేయటం లేదు. ఒక్క అడుగు ముందుకు వేసి 10 అడుగులు వెనక్కి వేస్తున్నావు. ఎందుకు తల్లి ఈ భయం? నీలో ఎవరినైనా ఎదిరించగల పోరాట పటిమ ఉంది. నీ శక్తి నీకే తెలియటం లేదు. కానీ ఈ భయం ఎందుకు? ఇంకొక మాట, ఇక్కడ ఏమవుతుంది అంటే నీ ఇంట్లో బిడ్డలు కానీ నీతో ఎంతోమంది బిడ్డలు కానీ కొంతమంది పిల్లలు బాధ్యత లేకుండా, ముందు చూపు లేకుండా డబ్బును వృధా చేస్తున్నారు. పిచ్చి వ్యసనాలకు, తప్పుడు దారులకు, అలవాటులకు జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. నీ పూర్వీకులు పైనుంచి చూస్తూ ఏడుస్తున్నారమ్మా. వాళ్ళు ఎవరో నీ ఇంటి కుటుంబ సభ్యులే. నీకిది మంచిది కాదు, కళ్ళు తెరుచుకో, ధ్యానం చెయ్యి, నీ అంతరాత్మకు చెప్పి మంచి దారిలోకి రా. నువ్వు గుండె పగిలేలా ఏడుస్తున్నావు కదా, నన్ను ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోయావు అని వాళ్ళు కూడా నీతో అంటున్నారు. నిన్ను అలా ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోయినందుకు నన్ను క్షమించు తల్లి, నన్ను వదలకుండా ఉండాల్సింది అని వాళ్ళు కూడా బాధపడుతున్నారు. కానీ వాళ్ళు నీకు ఒక అద్భుతమైనటువంటి సంకేతం ఇస్తున్నారు బిడ్డ. ఆ సంకేతం ఏంటో తెలుసుకునే ముందు ఇక్కడ ఓం సాయిరామ్ అంటూ మనసారా కూడా నీకు ఇష్టమైనటువంటి వ్యక్తిని తలుచుకొని ఇక్కడ ఒక్కసారి రాయి. నీకు ఇష్టమైన వ్యక్తి ఎవరైతే నీతో మాట్లాడుతున్నారో ఆ వ్యక్తి పేరు కూడా ఇక్కడ రాయి. వాళ్ళు నీ కోసం మళ్ళీ వస్తున్నారు. అవును, నీ గర్భంలోనో, లేదంటే నీ కుటుంబంలోనో, నీ కుటుంబంతో ఎంతో ఇష్టమైన వ్యక్తుల గర్భంలోనో ఒక చిన్న బాబులానో, చిన్న పాపలానో, కొత్త సూర్యోదయంలా మళ్ళీ జన్మించబోతున్నారు. నీ కన్నీళ్లను చూడలేక, నీ మనసులో బాధను చూడలేక, ఈసారి నీ కుటుంబ బాధ్యతలను మోయటానికి, నిన్ను ఒక మహారాజులా, మహారాణిలా చూసుకోవటానికి వాళ్ళు మళ్ళీ వస్తున్నారు. కానీ వాళ్ళు ఒకే ఒక కండిషన్ పెడుతున్నారు. తల్లి, నేను నీ దగ్గరికి తిరిగి వచ్చేసరికి నువ్వు ఏడుస్తూ కూర్చోకూడదు. ఒక మంచి పదవిలో, సమాజంలో ఒక మంచి పొజిషన్, నువ్వు గౌరవంగా సెటిల్ అయి ఉండాలి, ఆనందంగా ఉండాలి. అన్ని పనులు ఎప్పటికప్పుడు చకచకా నువ్వు ముగించేయాలి. అప్పుడే నేను నీ ఒడిలోకి వస్తాను అంటూ నీ వాళ్ళు కండిషన్ పెడుతున్నారు. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళను పోగొట్టుకున్న నువ్వు మనసు కకావికలం అయిపోయి ఏ పని మీద నువ్వు శ్రద్ధ లేదు, తిండి లేదు, అలా నీకు అలా బ్రతికేస్తున్నావు. ఏది వద్దు అనుకొని ఇది వదిలించుకొని మళ్ళీ నీ పనుల్లో నువ్వు పడి ఇదివరకటి కంటే చురుగ్గా నువ్వు మెలిగి పేరు తెచ్చుకున్న రోజు. నీ ఓడలోకి నువ్వు ఉంటూ కండిషన్ పెడుతూ ఉన్నారు. వాళ్ళు నీ దగ్గరికి తిరిగి రావటానికి తహతహలాడిపోతున్నారమ్మా. ఇకనైనా ఆ ఏడు పాపు, నీ కాళ్ళ మీద నువ్వు నిలబడు, నీ సత్తా ఏంటో చూపించు, నీ తప్పును నువ్వు సరిదిద్దుకో. ఇప్పుడు ఇలా మౌనంగా ఉండిపోయావు, దిగులుగా ఉండిపోయావు, ఏదో పోగొట్టుకుంటున్నాను అనుకుంటున్నావు కదా, ఆ తప్పుని సరిదిద్దుకో. మళ్ళీ లేచి నిలబడు, నీ కన్నీళ్లను ఆపుకో, నీ సత్తా ఏంటో నువ్వు చూపించు. నీ పూర్వీకుల ఆశీస్సులతో నీ బాబా అండ ఎప్పుడూ కూడా నీకు ఉంటుంది బిడ్డ. నువ్వు ఎప్పుడైతే వాళ్ళని మనసులో అనుకొని తలుచుకొని నువ్వు ఏడుస్తూ ఇలా ఉండిపోతావో, చేతకాని వాడిలా ఏదో పోగొట్టుకున్న దానిలా ఇలా ఉండిపోతావో, వాళ్ళు కూడా పైనుంచి విలవెల్లాడిపోతారు, చాలా ఏడుస్తారు, బాధపడతారు. వాళ్ళ మనసు ఇంకా నలిగిపోతుంది. పైకి వెళ్ళలేక, కిందికి రాలేక, మధ్యలోనో
గాలిగానో ధూళిగానో తిరిగిపోతూ ఉంటారు. వాళ్ళ ఆత్మకు శాంతి ఉండదు, వాళ్లకు ముక్తి విముక్తి అన్నది ఉండదు. నువ్వు ఎప్పుడైతే సంతోషంగా ఉంటావో, నీ పనుల మీద నువ్వు దృష్టి పెడతావో, నీ సత్తా ఏంటో నువ్వు చూపిస్తావో, వాళ్ళు ఆనందంగా ఉంటారు. మళ్ళీ తిరిగి నీ దగ్గరికి రావాలి, నీతో ఆడుకోవాలి, నీ ఒడిలో పడుకోవాలి అని తహతహలాడిపోతారు. ఇవన్నీ వదిలేసి నువ్వు కన్నీళ్లతోనో బాధతోనో కుమిలిపోతే వాళ్ళు నీకన్నా ఎక్కువగా బాధతో కుమిలిపోతారు. వాళ్ళ బాధ కన్నీరు నిన్ను మరింత నరకంలోకి తోసేస్తాయి. అది నీ బిడ్డలను కూడా మనశ్శాంతిగా ఉండనివ్వదు. కాబట్టి జాగ్రత్త. నీ పూర్వీకుల సందేశం ఇది. అయితే తల్లి, వాళ్ళు మళ్ళీ వస్తున్నారు, నేను వస్తున్నా భయపడుకు అంటున్నారు. నేను రావాలంటే ఒక కండిషన్ ఉంది అంటున్నారు. నేను రావాలంటే నీ తప్పు దిద్దుకోవాలి అంటున్నారు. వాళ్ళు చెప్పింది ఏంటో నీకు ఇప్పటికే చాలా చాలా బాగా అర్థమైనట్టుంది. వాళ్ళు చెప్పిన ఆ తప్పుని సరిదిద్దుకో. వాళ్ళు పెట్టిన ఆ కండిషన్ కూడా ఒప్పుకొని దాన్ని చేసావంటే వాళ్ళు మళ్ళీ ఒక చిన్న పాపాయిలాగా వచ్చి నీ ఒడిలో కేరింతలు పడతారు. జాగ్రత్త తల్లి. ఇప్పుడు చెప్పు, నువ్వు ఎవరి గురించి అయితే నీ మనసులో తలుచుకొని ఇది విన్నావో ఆ వ్యక్తి నీతో మాట్లాడినట్లే అనిపించింది కదా, సాక్షాత్తు అనుభూతి వచ్చింది కదా. మీ తాతయ్యో నానమ్మో మీ అమ్మమ్మో మీ బామ్మో లేదా నీకు చాలా కావలసిన వ్యక్తితో, ఈ ఆత్మ బంధుమో, నీకు ప్రాణంగా ఇష్టమైన ఆ వ్యక్తి ఏ వ్యక్తి అయితే ఉన్నారో ఆ వ్యక్తి నీకు మళ్ళీ ఓదార్పుని ఇచ్చినట్లు అయింది కదా, మనసుకి ఊరట కలిగింది కదా. అవును అంటే నిజమే బాబా అంటూ ఇక్కడ చెప్పమ్మా, నిజమే తండ్రి అంటూ ఇక్కడ చెప్పు, ఓం సాయిరామ్ అంటూ ఇక్కడ నా పేరు రాసి చూపించు. వాళ్ళ ఆగమనం కూడా ఇంకా త్వరగా నీ జీవితంలోకి వచ్చే విధంగా నేను చేస్తాను. నీ మనసును తాకింది అనుకుంటున్నాను తల్లి, నీ మనసుకి కనెక్ట్ అయింది అనుకుంటున్నాను. నువ్వు కోరుకున్న వ్యక్తి నీతో మాట్లాడతారు అనుకుంటున్నాను. నీకు కావలసినటువంటి సమాధానం నీకు వచ్చింది అని భావిస్తున్నాను బిడ్డ. సంతోషంగా ఉండు. నీకు ఇష్టమైన వారిని దూరం చేసుకొని పోగొట్టుకొని ఎంత బాధపడ్డావో నాకు తెలుసు. అందుకే ఈ అవకాశం నీకు కల్పించాను. ఈ ఆదివారం అంటే ఇది ఎప్పుడూ కూడా నీ పూర్వీకులు నీతో మాట్లాడడానికి అనువైనటువంటి సమయం. గడిచినటువంటి 2 రోజులు 1 గంట మాత్రమే ఉంది. ఖచ్చితంగా ఆలోపు నీ పెద్దలకు ఒక్కసారి మనస్ఫూర్తిగా నమస్కరించుకో. నువ్వు ఎవరి గురించి అయితే ఆలోచించావో ఆ వ్యక్తికి నేను నీకు మాట ఇస్తున్నాను కదా, నువ్వు కోరినట్లుగా నేను నడుచుకుంటాను, ప్రవర్తిస్తాను, నువ్వు మళ్ళీ నా జీవితంలోకి రా అంటూ ఒక్కసారి వాళ్ళకి మనసారా కోరుకో. మనసారా నీ కోరికేంటో వాళ్ళకి చెప్పుకో. అంతా కూడా వాళ్ళు ఇప్పుడు వింటూ ఉంటారమ్మా. జాగ్రత్త. ఈ బాబా మీద నువ్వు నమ్మకంతో చేయి తల్లి, నీకు అంతా మంచిగా జరుగుతుంది. నీ సాయి నీకు తోడుగా ఉన్నంత వరకు నీకు భయం ఎందుకు చెప్పు. సర్వేజన సుఖినో భవంతు. జై సాయిరామ్.